సో మీరు ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తున్నారు. అంతకుముందు పాలిటిక్స్‌లో ఉన్నారు. దువ్వాడ శ్రీను గారి తరపున ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా చేశారు. అటు పాలిటిక్స్, ఇటు బిజినెస్‌తో పాటు మళ్ళీ మీకొక సొంతంగా ఒక ఛానెల్ గూడా ఉంది. 'మాధురి మీ తెలుగమ్మాయి' అని. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? అదే కదా మన ఉమెన్ ప్రత్యేకత. హ్మ్. మల్టీ టాస్కింగ్ అంటే ఒక ఉమెనే. హ్మ్. ఆడది ఏదైనా చేయగలదు. చెప్తాను కదా స్పెషల్. మహిళలంటేనే స్పెషల్. 1,40,00,000 వ్యూవర్స్ ఉన్నారు. అవును. మన మన మెన్ చేయలేని చాలా పనులు మనం చేయగలిగే కెపాసిటీ మనకి భగవంతుడు ఇచ్చారు. దాన్ని ప్రతి ఒక్క ఉమెన్ కూడా యూటిలైజ్ చేసుకొని మన ఇంట్లో ఎన్ని పనులు చేస్తాం, ఇంటి పనులు చేస్తాం, హస్బెండ్ కి సపోర్ట్ చేస్తాం, పిల్లల్ని రెడీ చేస్తాం, పిల్లల్ని కేర్ తీసుకుంటాం, బిజినెస్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ మెన్ అలా ఏవి చేయలేరు. సో ఉమెన్ ఆర్ గ్రేట్ ఎప్పటికీ కూడా. సో అందుకనే అందరూ ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్ గా ఉండి, స్ట్రాంగ్ గా నిలబడి ఎవరి లైఫ్ ని మనం ఇండిపెండెంట్ గా లీడ్ చేయడం నేర్చుకోవాలి. 1600 ఉండేదండి మా గొడవలకు ముందు చిన్న యూట్యూబ్ ఛానల్కి. 1600 గొడవ అయిన రెండో రోజు నుంచి గొడవ పూర్తయిన 30వ రోజు నాటికి యూట్యూబ్లో 1,00,000 దాటేసినారు. వ్యూవర్షిప్ దీనిలో 1,40,00,000 ఇప్పుడు దాటారు. అంటే మాకు ప్రజల మద్దతు, మమ్మల్ని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మేము రోడ్ల పైన వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడైనా టీ కాఫీ తాగేటప్పుడు కానీ అక్కడ ఒక 10 మంది వచ్చి సార్ ఒక ఫోటో ఇవ్వండి, సెల్ఫీ ఇవ్వండి అంటున్నారు. చాలామంది కార్లకు ఓవర్టేక్ చేసి వాళ్ళు ఆపి మా ఫోటో తీసుకుంటున్నారు. ఎలా తెలిసిందంటే కార్ నెంబర్ మాకు తెలుస్తారంటారు. అంటే చాలా దగ్గరకి వెళ్తే ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు క్రేజీగా ఫీల్ అయ్యి తీసుకుంటున్నారు. అంటే మేము చెప్పిన విషయాన్ని, మేము తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు అనడానికి ఇంతకన్నా ఇంక ఉదాహరణ ఏం కావాలి? ఈ వ్యూవర్షిప్ కానీ, ఈ ఫాలోవర్షిప్ కానీ, తర్వాత ఇంత సపోర్ట్, మీరు ఏదైనా చెయ్యండి మీకు మేము ఉంటామని జనం ఎంత మద్దతు, ఆ ప్రజల మద్దతే మాకు ఈ ధైర్యం. ఆ ధైర్యంతోనే మేము ముందుకు వెళ్ళగలుగుతాం, వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ. మీరిద్దరు కలిసి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. చాలా సార్లు క్లారిటీ ఇచ్చినా కూడా జనాల్లో ఇంకా ఒక విషయము, అర్థం కాని విషయము ఏంటి అంటే మరొక్కసారి క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రం నేను ఇది అడుగుతున్నాను. మీ ఇద్దరి రిలేషన్ అనేది దువ్వాడ వాణి గారు బయట పెట్టిన తర్వాత స్టార్ట్ అయిందా? మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ రిలేషన్ ఉంది కాబట్టి ఆవిడ బయట పెట్టారు. దువ్వాడ వాణి బయటకు పట్టక ముందు నుంచే ఇది ఒక 2-3 ఇయర్స్ నుంచి నలుగుతున్న వ్యవహారం. వాణి బయట పట్టక ముందు నుంచే మా ఇద్దరం కలిసే ఉన్నాం. అది ఆమెకి కూడా తెలుసు. ఆమె ఫైనాన్షియల్ గా కూడా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసింది. ఇవన్నీ తెలిసిన తర్వాత శ్రీనివాస్ గాని ఇలా బయటకు గెంటేశాక టికెట్ కోసం ఆమె చేసింది. టికెట్ కావాలనుకుందామె. శ్రీనివాస్ గారు నాకు వద్దు, నాకు డైవోర్స్ కావాలని. ఈ గొడవలన్నీ అవ్వకముందే, ఈ సీన్ బయటికి రాకముందే ఆమె శ్రీనివాస్ గారికి మేము ఇద్దరికి చూపించాం. డైవోర్స్ కావాలి, సెటిల్మెంట్ కావాలి, అమౌంట్ కావాలని చెప్పి ముందే తను డిసైడ్ అయ్యి మా ఇద్దరం ఉంటున్నామని కూడా ఆమెకు తెలుసు. ఆమె వల్లే మేము ఇలా ఉన్నామని కూడా ఆమెకు తెలుసు. అవన్నీ తెలిసిన విషయాలే. కానీ ఇవేమీ తెలియనట్టు మళ్ళీ మా పార్టీ ఓడిపోయిన వెంటనే మమ్మల్ని బద్నాం చేయడానికి, మమ్మల్ని ఇచ్చేయడానికి తను కూటమి ప్రభుత్వంతో ఏకమై అక్కడ టీడీపీ సపోర్ట్ తీసుకొని శ్రీనివాస్ గారిని బ్లేమ్ చేయాలి, వైసీపీ తన్ని పొలిటికల్ గా తన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ కాంక్ష ఎక్కువ అండి. రాజకీయ కాంక్ష కోసం ఏం చేయాలా? దువ్వాడ శ్రీనివాస్ని చంపేయాలి. చంపేయాలంటే ఏం చేయాలి? సామాజికంగా వాడిని స్మాష్ చేయాలి. స్మాష్ చేయాలంటే మాధురి అనే క్యారెక్టర్ను వాడుకొని చాలా తెలివిగా అధిష్టానం వద్దకు వెళ్ళి శ్రీని లాంటోడు కాబట్టి ఆ టికెట్ నాకు ఇచ్చేయండి అన్నారు. అప్పుడు నేను అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి ఆమెకే ఇచ్చేయండి టికెట్ అన్నా. ఆ టికెట్ కూడా నిలబెట్టుకోలేకపోయింది తను అహంకారంతో. మళ్ళీ ఆ టికెట్ నాకే వచ్చింది, నేనే పోటీ చేయాల్సి వచ్చింది. అంటే నేను చెప్పేది అంటే ఈ సిచ్యువేషన్ వాడుకంటే ఒక మాట నేను అడుగుతా. చాలామంది మీరు అడిగారు కదా ప్రశ్న. 28 ఏళ్ళలో నా వద్దకి ఎంతోమంది మహిళలు వచ్చారు, ఎన్నో పనుల కోసం వచ్చారు, ఎంతోమందికి ఎన్నో సహకారాలు చేసి పెట్టాను. మాధురి ఎప్పుడు వచ్చారు? 22లో వచ్చారు, 21 22. మరి అంతకుముందు 25 సంవత్సరాల నుంచి నా దగ్గరకు వచ్చిన మహిళలతో ఎప్పుడైనా దువ్వాడ శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించడం కానీ, లేకపోతే ఎవరికైనా అవమానపరచడం కానీ, ఎప్పుడైనా చేసిన చరిత్ర ఒక్కటి ఉంటే ఈ విమర్శకులకు బయట పెట్టమనండి, చూస్తాను. అది లేదే. ఈవెన్ వాణికి చెప్పమనండి, వీడి జీవితం ఇది, ఇంతమందిని ఇలా బిహేవ్ చేశాడని చెప్పమనండి. 28 ఏళ్ల తర్వాత, వివాహం తర్వాత మాధురియే దొరికిందా? మాధురిని బలిపశువుని చేశారు, స్కేప్ గోట్ చేసి తను వాడుకుంది తన స్వార్థం కోసం. రాజకీయ కాంక్ష, ఆర్థికపరమైనటువంటి కాంక్ష, ఆస్తులన్నీ రాసిచ్చేసాను అనుకోండి. రాజకీయ కాంక్ష సరే పడండి. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, శ్రీనివాస్ గారికి ఆ ప్రాణ భయం ఉంది అని అన్నది ఇప్పుడు ఆ ఇంటి దగ్గర ధర్నా చేస్తున్నప్పుడు. ఒకరోజు టెక్కల్లో ఉండకూడదు, టెక్కల నుంచి పోవాలి. ఎక్కడికి పోయినా పర్వాలేదు, ఎలా తిరిగినా పర్వాలేదు, మాధురితో ఎక్కడున్నా పర్వాలేదు, టెక్కల్లో మాత్రం ఉండకూడదు. ఏ భార్య అని ఈ ఆర్గ్యుమెంట్ చేస్తారా? నా భర్త నాకు కావాలి, నాకు శ్రీనివాసే కావాలి, ఇంకేమీ వద్దు అంటారే కానీ 4 వాల్స్ మధ్య తేల్చుకుంటారు. కానీ రచ్చ చేసి కార్యకర్తలు, ప్రజలు, అధిష్టానం, మీడియా ముందు ఇవన్నీ చెప్పుకుంటారా ఇంటి గొడవలు? అలా చెప్పుకుంటే ప్రతి ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి. ఇంటి దగ్గరేమో ఆ రోజు రక్షణ లేదన్నా, ఇప్పుడు 4 నెలల నుంచి అదే ఇంట్లో నేను ఉన్నాను, మరి నా రక్షణ గురించి ఏం ఆలోచిస్తున్నావు?
నెంబర్ 1. నెంబర్ 2, రాజకీయాలు చూసారా? ఈ రాజకీయ ఏ కాంక్షతోటి ఇప్పుడు యాక్టివ్గా తను తిరగటం ప్రారంభించారు? చెయ్యని. రాజకీయాలు చేసే అధికారం ప్రతి ఒక్కడికి ఉంది కాబట్టి టికెట్ తనకు నేను ఇచ్చాను. ఇచ్చి నేను తప్పుకున్నా అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి. నేను చాలా మెగ్నానిమస్గా ఉంటాను పాలిటిక్స్లో. ఏదో పదవుల కోసం వాటి కోసం పిచ్చి అయిపోయి అది వస్తేనే బతుకుతాం లేదా చస్తామనే టైప్ కాదు అది. ఆ మెగ్నానిమిటీ నాకు ఉంది. కానీ తను నిలబెట్టుకోలేకపోయింది. కేవలం మాధురిని ఈ విషయంలో వాడుకున్నారే తప్ప నిజంగా మాధురిని తను వాడకపోయింటే, తను స్కేప్ గోట్ చేయకపోయింటే తన ఇంట్లో తను ఉండేది, నా ఇంట్లో నేను ఉండేవాడిని. ఈ గొడవలు వచ్చిండేవి కాదు. దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్. వాణి చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు సమాజంలో రచ్చయిపోయి కంపైపోయి దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి వాడంట అనే టాక్ వచ్చేసినప్పుడు నేను మరో సందర్భంలో మీకు నేను కనబడితే మాధురి నా పక్కన పెడితే ఆమె ఎవరండి అని మీరు ప్రశ్నిస్తారు. నేను పక్కన కనబడిన శ్రీనివాస్తో మీరు ఉన్నారంటే నేను ఆమెకు ప్రశ్నిస్తారు. ఎందుకు రహస్యం ఉంచాలి? ఎస్, నేను చెప్పేస్తాను. ఇది మా మధ్య జరిగింది. ఏడాది కాలం నేను బయటే ఉన్నాను. ఇంటికి తాళం వేసేసింది. పలాసలో మా అమ్మగారి దగ్గర ఉన్నాను. ఈ బాధలు ఎవరికి మీకు తెలియదు. మీకు ఆమె ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇంటికి రాకముందు 2 ఏళ్ల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి.